హాయ్, ఈరోజు మీకు అందరూ భయపడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఊప్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాం. ఊప్స్ అంటే ఓన్లీ మీకు జావా కోసమే కాదు, మీరు పైథాన్ నేర్చుకున్నా, C++ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బట్ అందరూ భయపడే టాపిక్ కూడా ఊప్స్. ఊప్స్ని మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా ఎవరైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఊప్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ప్రతిదాన్ని ఆబ్జెక్ట్ లాగా చూడడాన్ని ఊప్స్ అంటారు. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఊప్స్ డైలీ మనం యూజ్ చేసే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా. దీంట్లో 4 పిల్లర్స్ ఉంటాయి. ఈ 4 పిల్లర్స్ మీకు తెలిసినాయి అనుకోండి, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వే కింగ్, నేను ఎవడు ఆపలేదు. ఆ 4 పిల్లర్స్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం అండ్ ఎన్క్యాప్సులేషన్. రేపటి వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలంటే మన coding-star.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు నేను ఫాస్టెస్ట్గా రిప్లై ఇస్తాను. ఆగండి, ఫాలో అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.